ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనసే మూలం. మనిషి కీర్తిని ఆనందాన్ని పొందాలనుకోవడం సహజం. అందుకు ఎన్నో ప్రయత్నాలు. అప్పటికి సంతృప్తి లభించకపోతే ఇంకా కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ అన్నింటికీ మూలమైన అసలు సంగతిని మరిచిపోతాడు. ఈ నేపథ్యంలో ఒక కథ. సుమంతుడు శ్రావస్తిలో ధనిక కుటుంబానికి చెందిన యువకుడు. గృహస్థు జీవితం అతడికి అంతగా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. భిక్షువుగా మారి ధ్యాన సాధన చేసి జ్ఞానాన్ని పొంది ఆనందంగా గౌరవంగా జీవించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక భిక్షువు దగ్గరికి వెళ్ళి మనసులోని మాట చెప్పాడు. ఏదో ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు భిక్షువుగా మారాలని వచ్చి కొంతకాలం తర్వాత గృహస్థిగా జీవించడానికి వెళ్ళిపోయిన వారిని ఎందరినో ఆ భిక్షువు చూశాడు. ఆ అనుభవంతో సుమంతుడికి వెంటనే దీక్ష ఇవ్వకుండా, నాయనా, ముందు నీ ఆస్తిని 3 భాగాలు చేయి. ఒక భాగం నీ కుటుంబం కోసం వినియోగించు, మరో భాగంతో వ్యాపారం కొనసాగించు, మిగిలిన భాగాన్ని పూర్తిగా దానాలకు ఉపయోగించు. నువ్వు కోరుకున్న గౌరవం, ఆనందం లభిస్తాయి అని చెప్పి పంపాడు. సరే, సుమంతుడు అలాగే చేశాడు. కొన్నాళ్లకు మళ్ళీ వచ్చి, అయ్యా, మీరు చేసినట్లే చేశాను, అయినా నాకు శాంతి కలగలేదు అన్నాడు. సరే సుమంత, ఈసారి నేను చెప్పేవో 5 విషయాల్ని పాటించు. అవేంటంటే, జీవహింస చేయకు, అబద్ధాలు చెప్పకు, పరుల సొమ్ము ఆశించకు, వ్యభిచరించకు, మద్యపానం మత్తు పదార్థాల జోలికి వెళ్ళకు. ఈ 5ంటిని పంచశీల అంటారు. వీటిని పాటించు అని చెప్పి పంపించాడు. సరే, కొన్నాళ్ళ తర్వాత సుమంతుడు మళ్ళీ వచ్చాడు. భిక్షువు ఈసారి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అనే త్రిరత్నాల్ని శరణు వేడమని చెప్పి పంపాడు. అవి కూడా సుమంతుడికి శాంతిని ఇవ్వలేకపోయాయి. స్వామి, మీరు చెప్పినవి ఏవీ నాకు మనశ్శాంతిని చేకూర్చడం లేదు, నా చింత దుఃఖం తీరట్లేదు అని చెప్పాడు. సుమంతుణ్ణి సరైన దారిలో పెట్టడం తన వల్ల కాదని గ్రహించిన ఆ భిక్షువు అతన్ని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్ళి విషయమంతా చెప్పాడు. బుద్ధుడు అప్పుడు ఆ యువకుడికి ధర్మోపదేశం చేశాడు. సుమంత, మనిషికి మనసే మూలం. సుఖ దుఃఖాలకు, కోరికలకు అన్నింటికీ అదే కేంద్రం. చిత్తాన్ని సాధన చేసిన ఉపయోగం లేదు. మనసు తనకు ఇష్టమైన విషయాల మీదకి వేగంగా పోయి వాలుతుంది. తెలివి గలవాడు ముందుగా దాన్ని మంచి మార్గంలోకి మళ్ళించుకుంటాడు. అప్పుడే దుఃఖాన్ని తొలగించుకొని ఆనందాన్ని, గౌరవాన్ని తెచ్చుకోగలుగుతాడు అన్నాడు. అప్పుడు కానీ సుమంతుడికి అసలు విషయం బోధపడలేదు. మార్పు మూలంలోనే రావాలి. అలాంటి మార్పే సుస్థిరంగా ఉంటుంది. కోరికల మూలమైన చిత్తాన్ని అని తెలుసుకోగా ప్రయాణం కొనసాగించాడు. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.